అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉదయం 6:30 గంటలకి మదనపల్లి మండలము నాయనివారిపల్లి విలేజ్ పుంగనూరు రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు వెళ్ళే దారిలో పక్కన వస్తుంది. నాయనివారిపల్లి విలేజ్ లో ఈ సుబ్రహ్మణ్యం రెడ్డి అనే వ్యక్తిని అతని భార్య శ్యామల వీళ్ళిద్దరు గొడవ పన్నారు. వీళ్ళకి మ్యారేజ్ 2008లో జరిగింది ఇద్దరికి. తర్వాత వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 9th క్లాస్ ఒకరు, 10th క్లాస్ ఒకరు. భూదేవి, తర్వాత లవకేష్ రెడ్డి అని ఇద్దరు పిల్లలు. వాళ్ళు కేశవరెడ్డిలో స్కూల్లో ఒకరు, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. ఉదయం 6:30కు ఆ టైంలో మాకు డైల్ 100 కాల్ వచ్చింది. మా కానిస్టేబుల్ వెళ్ళారు అక్కడికి. వచ్చిన తర్వాత అక్కడ జరిగింది ఏంటంటే, వీళ్ళు ఈ సుబ్రహ్మణ్యం రెడ్డి అనే అతను తరచూ ఎక్కువ మద్యం సేవిస్తూ ఈ భార్యతో గొడవ పడుతుంటాడు. ఈ విషయంగా కూడా అప్పుడప్పుడు వీళ్ళకు గొడవలు జరుగుతుంటాయి. మా దగ్గర కూడా ఇంతకుముందు 2023లో కూడా ఈ సుబ్రహ్మణ్యం రెడ్డి పైన ఒక కేసు నమోదైంది. అంటే సారా అమ్ముతాడు అనే దానిపైన అతని పైన కేసు ఒకటి ఉంది. దానిపైన కూడా కేసు కట్టినాము. ఎప్పుడన్నా ఈ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినప్పుడు ఇతను ఆమెను మద్యం తాగేసి అనుమానిస్తుంటాడు, తిట్టడం ఇలాంటివి చేస్తుంటాడు. ఈరోజు సడన్ గా వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగేసి ఆమె చేతిలో ఉన్న మచ్చుకత్తిని అతని పైన ఇసిరివేయడం జరిగింది. దాంతో అతనికి మెడ వైపున ఇంజురీ అయింది. దానిపైన మేము అతనికి గవర్నమెంట్ హాస్పిటల్లో స్టేట్మెంట్ రికార్డ్ చేసి కేసు నమోదు చేశాము. తర్వాత ఇన్వెస్టిగేషన్ లో అతనికి అవుట్ ఆఫ్ డేంజర్ బాగానే ఉంది అని అంటున్నారు డాక్టర్లు. రెఫర్ చేశారు. తర్వాత దీనిపైన కేసు నమోదు చేశాము. పూర్వాపరాలు విచారించి దానిపైన యాక్షన్ తీసుకుంటాం. మేము మార్నింగ్ మా కానిస్టేబుల్ వెళ్ళినప్పుడే అతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ఆమెను కూడా అదుపులోకి తీసుకుని స్టేషన్ లోనే ఉంచుకున్నాము. అలా నోటీస్ ఇచ్చి ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇంటి దగ్గర వ్యవసాయం చేసుకుంటున్నారు, గేదెలు ఉన్నాయని కాబట్టి మళ్ళీ రమ్మని చెప్పేసి పంపించాము. నోటీస్ ఇచ్చి పంపించాము. ఇతనైతే అవుట్ ఆఫ్ డేంజర్ ఉంది, దానిపైన మళ్ళీ చేస్తాం. అదుపులోకి తీసుకుని మళ్ళీ మేము నోటీస్ ఇచ్చి పంపించాము. చట్ట ప్రకారం చేస్తామండి. కేసు నమోదు చేశాము. చట్ట ప్రకారం ఎట్లుంటే అట్లా చేస్తాం. కేసు నమోదు చేస్తాం. అంతే. వాళ్ళ ఏది బాధితుడు ఇద్దరు సడన్ గా భార్యాభర్తల మధ్య సడన్ గొడవ జరిగింది. సడన్ ప్రొవకేషన్ లో ఇతను ఏంటంటే మద్యానికి బాగా అడిక్ట్ అయిపోయినాడు. ఇంట్లో కేర్లెస్ గా పిల్లల్ని పట్టించుకోకపోవడము, తర్వాత ఆమెను అనుమానించడము, ఆమెను తిట్టడము ఇలాంటివి చేయడం వల్ల ఆమె కోపంతో ఆమె చేతిలో ఉన్నది కాకరకాయలు కట్ చేసుకుంటామని కత్తి ఉంటే దాన్ని విసిరేసింది. దాంతో గొడవ జరిగింది. ఆమెను తిడుతుంటాడంట, అనుమానించడము, నువ్వు తిరుగుతుంటావు అని పట్టించుకొని గొడవ జరిగింది. అంటే ఆ గొడవతో సడన్ ప్రొవకేషన్ లో జరిగింది. లేదు, ఆమె మా దగ్గర మేము తీసుకున్నాం కదా, ఆమె అయితే మద్యం సేవించలేదు. ఆమె పిల్లల్ని పట్టించుకోడు, తర్వాత కంటిన్యూ తిడుతుంటాడు, ఆ కోపంతో కొట్టానని చెప్పింది. అందుకోసం మేము దానిపైన కేసు నమోదు చేశానేమో, దర్యాప్తులో చూస్తాం. మేమే బాగానే ఉందంట. అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు. తర్వాత అతనికి వేరే ప్రైవేట్ హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేయమని చెప్పేసి మేమే వాళ్ళని పిలిపించి వాళ్ళ బంధువుల్ని, అతను మద్యం చేయిస్తాడని చెప్పేసి వాళ్ళ బంధువులు కూడా ఎవరు పట్టించుకోకపోతే మేమే అతనికి వాళ్ళని పిలిపించేసి రెఫర్ చేసి మంచి హాస్పిటల్లో చూపించమని చెప్పి చెప్పారు.